ప్రైజ్ లార్డ్. మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనాలు, శుభాలు. దేవాది దేవుడు మరొకసారి మనందరినీ సజీవులుగా ఉంచినందుకు ఆ ప్రభుకి మహిమ కలుగును గాక. ఈ దిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 38వ అధ్యాయము 15వ చరణం. యెహోవా నాకు మాట ఇచ్చెను, యెహోవా నెరవేర్చును. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. దేవాది దేవుడు నాకు మాట ఇచ్చెను, ఆయనే ఆ మాట నెరవేర్చును అని. చాలామంది ప్రతిరోజు మనం అందరం కూడా చాలామంది జీవితాల్లో మాట చెప్తా ఉంటాం. నేను నీకున్నాను తోడుగా, నువ్వు కంగారు పడకు, నేను నీకు తోడుగా ఉన్నాను భయపడకు అని. చాలా సందర్భాల్లో మనుషులు వారి మాటను తప్పుతూ ఉంటారు. అయితే గమనించండి, మనుషులు నమ్మదగిన వారు కాదని పరిశుద్ధ గ్రంథంలో తెలియజేయబడతా ఉంది. ఎందుకంటే వారి యొక్క పరిస్థితులను బట్టి, వారి యొక్క ఆలోచన తీరును బట్టి, వారి యొక్క స్వలాభాన్ని బట్టి వారి పరిస్థితులు గుండా మారిపోతూ ఉంటారు. అయితే దేవాది దేవుడు పరిస్థితులు అనుకూలంగా ఉన్నా, అనానుకూలంగా ఉన్నా, ఇదిగో వ్యతిరేకంగా ఉన్నా, ఇదిగో చాలా అనుకూలంగా ఎప్పుడు ఉన్నప్పుడు కూడా నా దేవుడు సహాయం చేసేవాడిగా ఉంటున్నాడు. దేవాది దేవుడు ఒక్కసారి మాట ఇచ్చాడంటే ఆయన మాట తప్పనటువంటి వాడు. ప్రియమైన బిడ్డలారా, ఆకాశం భూమియు గతించిపోయినప్పటికీ కూడా నా మాట ఎప్పటికి కూడా నిరర్ధకము కానేరదు అని దేవుని వాక్యం తెలియజేయబడుతుంది కదా. అబ్రహాము గారికి దేవుడు మాట ఇచ్చాను. ఏమని మాట ఇచ్చాడంటే, ఎవరి మీద ఒట్టేయలేదండి, తనంతట తాను మీద ఒట్టేసుకొని మరి చెప్పాడు, ఇదిగో నేను నీకు నిశ్చయముగా సంతానం అనుగ్రహిస్తాను అని. ఇదిగో ఆకాశ నక్షత్రంలో కంటే విస్తారంగా నేను నీకు బిడ్డలు ఇస్తానని, ఇసుక రేణువుల కంటే విస్తారంగా నేను బిడ్డలు నీకు ఇస్తానని మాట ఇచ్చినటువంటి దేవుని మీద అబ్రహాము గారు నమ్మారు. అందుకే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడి ఉన్నది అని. మాట ఇచ్చినటువంటి దేవుడు అండి. మాట అనగా వాక్యమై ఉన్న దేవుడు కనుక ఆ వాక్యం ఈరోజు మాట ఇచ్చింది కదా. ఈ సంవత్సరం నువ్వు వాగ్దానం తీసుకున్నావా? నా దేవుడు నాకు మాట ఇచ్చాడని ప్రతిరోజు మోకాళ్ళొంగి ఆ మాట ప్రకారం దేవాన్ని సన్నిధానంలో అడుగుతున్నావా? చూడండి ప్రియమైన బిడ్డలారా, చాలామంది దేవుని మాటను వింటారు కానీ విడిచిపెట్టేవారిగా ఉంటున్నారు. చాలామంది జీవితాల్లో విని విడిచిపెట్టేవారు దీవెనలు పొందుకోరు. ఎవరైతే దాని మాట ప్రకారం బ్రతుకుతారో వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగుతాయి. నా దేవాది దేవుడు మాట ఇచ్చాడంటే ఇదిగో ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంత శ్రమలు వచ్చినా తప్పకుండా నెరవేరుస్తాడు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నా, పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా, అనుకూలంగా ఉన్నా, ఎప్పుడు ఏ స్థితిలో ఉన్నా కూడా సరే నా దేవుడు చక్కటి సాయం చేసేటువంటి వాడిగా ఉంటున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఒకవేళ నీ జీవితంలో వ్యతిరేకమైనటువంటి స్థితులు కనబడుతున్నాయి, దేవుడు మాట ఇచ్చాడంటే మాట తప్పనటువంటి వాడండి. ఈరోజు దేవుడు మాట ఇస్తున్నాడు, తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. అట్టి మాట ప్రకారము దేవుడు నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.